నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి సంఘంలో ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు పెడతారు. వ్యక్తుల సహకారం, తోడ్పాటు బాగుంటాయి. పడిన కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. కళాకారులకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వ్యాపారాన్ని విస్తరించడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత శ్రద్ధ, గౌరవం పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు పొందడంలో తీవ్రంగా కృషి చేసి అనుకున్న విధంగా ముందుకు పెడతారు. ఈ విధానంలో భాగస్వామితో పాటుగా కుటుంబంలో స్త్రీల సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా రిసార్ట్స్ మొదలైన ప్రదేశాలు దర్శించడానికి, కొత్త ప్రదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన ఫలితాల్లో మిశ్రమ ఫలితాలకి అవకాశం అధికంగా ఉంది. స్థిరాస్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోకుండా తెలిసిన వారి ద్వారా వెళ్ళడం ద్వారా ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో, లేకపోతే వారసత్వపు ఆస్తుల విషయంలో ముఖ్యులతో సంప్రదింపులు జరపడం, అలాగే తోబుట్టువులతో కలిసి మంతనాలు, ముఖ్యమైన సమావేశాలు మొదలైన వాటికి ఆస్కారం అధికంగా ఉంది. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున మీ యొక్క ఆలోచనలు వికసిస్తాయి. ఉపాసనా బలం బాగుంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలకి అనుకూలమైన రోజుగా భావించవచ్చు. పుణ్యక్షేత్ర సందర్శన, మిత్రులని కలవడం, ఎదురు చూస్తున్న వార్తలు అందుకోవడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, సంతానం, పెట్టుబడి మొదలైన విషయాలు మీకు అనుకూలంగా ఉండడం, ఎదురు చూస్తున్న ముఖ్యమైన వార్త అంటే ఏదైనా వృత్తికి సంబంధించి కానీ లేకపోతే అవసరమైన విషయాలకు సంబంధించిన విషయంలో వ్యక్తుల మాట సహాయం బాగుంటుంది. అనుకున్న ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉన్నాయండి ఫలితాలు? కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాల్లో మనం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, అలాగే విద్యార్థులకు విద్య సంబంధమైన విషయాలు, ఇవన్నీ కూడా చాలా ఏకాగ్రతతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు ఇలాంటి విషయాల మీద అనుకూలంగా ఉంటాయి. పట్టుదలతో అధిగమిస్తారు సమస్యలన్నింటినీ కూడాను. వ్యక్తుల సహకారం లభించినా లభించకపోయినా మీ అంతటి మీరు ఒక కార్యక్రమాన్ని చేపట్టి అది అయ్యేదాకా నిద్రపోని విధంగా కృషి చేస్తారు. వృత్తిపరమైన బాధ్యతలు పెరుగుతాయి. వృత్తిపరమైన శ్రమతో పాటుగా బాధ్యతలు, గుర్తింపు, గౌరవం మొదలైనవి పెరిగే విధంగా ముందుకు పెడతారు. అలాగే వ్యక్తిగతంగా ముఖ్యమైన విషయాలని టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశికి సంబంధించిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సేవక వర్గం సహకరిస్తుంది. ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కొంత అనుమానాస్పదంగా ఆలోచనలు పక్కన పెట్టుకున్నా కూడా మొత్తానికి అలాంటి విషయాల్లో కూడా చాలా ఆత్మీయులు, ఆప్యాయంగా కలిగిన వ్యక్తుల సహకారంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే సహకారంతో, మంచి కమ్యూనికేషన్తో, మంచి మాటలతో అనుకున్న పనులని అనుకున్న సమయంలో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అసంతృప్తిని అధిగమించే విధంగా వీలైనంత వరకు శ్రీరామ జయరామ జయ జయ రామరామ మంత్రాన్ని పఠించడం అనేది చాలా మంచిది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే కన్యా రాశిలోకి మనకి ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు వస్తాయి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో తీసుకునే నిర్ణయాలు కొంత బద్ధకంతో వాయిదా వేయడం, లేకపోతే అనుకోని వ్యక్తుల్ని కలవడం, కొంత ఘర్షణగా పరిస్థితులు ఉండడం వల్ల పని చేద్దామా వద్దా, ముఖ్యమైన కార్యక్రమాలు చేద్దామా వద్దా అని చెప్పి అనుకోవడం, శారీరకంగా శ్రమ అధికం, విశ్రాంతి తక్కువగా ఉండడం,
నిద్ర లేకపోవడం, వీటి వల్ల పనుల మీద ఆసక్తి తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా ముందుగా మీ యొక్క ఆరోగ్యం మీద దృష్టి సారించడం, సమయానికి ఆహార స్వీకరణ చేయడం, అలాగే సరి అయిన విశ్రాంతి మొదలైనవి జరిగిన తర్వాత ముఖ్యమైన పనులకి ఆలోచించడం, వీలైనంతవరకు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం కూడా చాలా వరకు మంచిది. ఎందుకంటే ముఖ్యమైన విషయాల్లో అనుకోని ఆటంకాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా ప్రయాణాలకు కానీ లేకపోతే ముఖ్యమైన విషయాల్లో మధ్యవర్తిత్వానికి మొదలైన విషయాలు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు రాకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. తులారాశి. తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు కూడా దీంట్లోకి వస్తాయి. ఈ తులారాశి వాళ్ళకి వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, తమ మీద తమకి శ్రద్ధ పెరగడం, సంతాన వర్గంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం, మీ ఆలోచనల వల్ల అధిక శాతం మీ యొక్క పెట్టుబడులు, నూతన వ్యాపార విస్తరణలు మొదలైన వాటిల్లో మీ తెలివితేటలు చక్కగా ఉపయోగపడడం, మీ యొక్క సృజనాత్మకతని మీ యొక్క ఆలోచనలలో ప్రవేశపెట్టి కొత్త విధానంలో కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. సంతానంతో సంప్రదించి నూతన విషయాలలో, నూతన వ్యాపార విస్తరణలో, భాగస్వామి వ్యవహారాలలో జీవిత భాగస్వామిని కూడా సంప్రదించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలో మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున వ్యాపార సంబంధమైన విషయాలలో కానీ, వృత్తికి సంబంధించిన విషయాలలో కానీ వాటి రీత్యా కొంత రుణాలు తీసుకోవడం, లేకపోతే ఆల్రెడీ తీసుకున్న రుణాలు ఏదన్నా ఉంటే వాటిని చెల్లించే విధంగా చర్చలు జరపడానికి ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే శత్రువులని అధిగమించే విధంగా మీరు చేసే ప్రయత్నాలలో భాగస్వామి సహకారంతో కొత్త ఆలోచనలతో కొత్త విధానంలో ముందుకు పెడతారు. ముఖ్యంగా బంధువర్గంతో కానీ ముఖ్యులతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన చర్చల విషయంలో చాలా నమ్మదగిన వ్యక్తులు అంటే చాలా ముఖ్యులు, ఆత్మీయుల్ని సంప్రదించి వారి పరంగా ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యలైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు అన్న విషయాన్ని ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ధనస్సు రాశి. మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలో వచ్చే నక్షత్రాలు మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ముఖ్యంగా మీ ఆలోచనలు మీకు సహకరిస్తాయి. హృదయాందోళనని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి. సంతానంతో విభేదాలు రాకుండా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తానికి వారిని సంప్రదించి వారి ఆలోచనలకు అనుగుణంగా వారి విద్యా సంబంధించిన విషయాల్లో కానీ వారి అభివృద్ధి విషయంలో కానీ మీ ఆలోచనలను కూడా కలిపి కొత్త విధానంలో మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఇద్దరి మధ్య సఖ్యత బాగుంటూ అన్ని విధాల అనుకూలంగా వాతావరణం బాగుంటుంది. అలాగే మీ యొక్క సలహా సంప్రదింపుల కోసం ముఖ్యులు మిమ్మల్ని సంప్రదిస్తారు. చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు. వాళ్ళతో మంచి చర్చలు చేసి కుటుంబ పరంగా వారిని కలవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మకర రాశి. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి మకర రాశిలో ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు వస్తాయి. ఈ మకర రాశి వాళ్ళకి కుటుంబంలో వాతావరణం కొంత ఘర్షణతో కూడిన అసౌకర్యం అనేది ఏర్పడుతుంది. ఆ అసౌకర్యాన్ని అధిగమించే విధంగా వీలైనంత ఇబ్బందులు రాకుండా మౌనం పాటిస్తూ విభేదాలు లేకుండా ముందుకు వెళ్ళాలి. వాహనాలు నడిపేవాళ్ళు వాహన సంబంధమైన విషయాలలోనూ, గృహ నిర్మాణం కొరకు ఆలోచించే వాళ్ళు, స్థిరాస్తుల విషయంలో పెట్టుబడులు పెడదాం అనుకుంటున్న వాళ్ళు వీలైనంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో నూతన అంశాలు తెలుసుకుంటారు. విద్యాపరంగా ఎదుగుదల కొరకు వీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలతని సిద్ధింపచేస్తాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కూడా కుంభరాశిలోకి వస్తాయి. ఈ కుంభరాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం బాగుంటుంది. దూర ప్రయాణాల కొరకు ఆలోచనలు చేస్తారు. వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. సామాజిక సేవ మొదలైనవి చేస్తారు. కానీ తగిన గుర్తింపు, గౌరవం కోసం మీరు పడే ఇబ్బందిని అధిగమించడానికి మీరు అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తారు. దైవబలాన్ని పెంచుకునే విధంగా ముందుకు పెడతారు. వీళ్ళంతవరకు శ్రీరామ జయరామ జయ జయ రామ రామ మొదలైనవి పఠించడం వల్ల అసంతృప్తిని అధిగమించగలుగుతారు. దైవ బలంతో అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయంలో
చేయడానికి మీరు చేసే ప్రయత్నాలలో పెద్దల సహకారం, తండ్రి, గురువుల యొక్క తోడ్పాటు మొదలైన వాటితో వారి సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా మనం పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వారికి ఈ రోజున వీలైనంత వరకు కుటుంబ విషయాలలో, భాగస్వామి వ్యవహారాలలో, పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేయడం, ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటి గురించి చర్చలు జరుగుతాయి. కానీ అవన్నీ కూడా మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో, భాగస్వామి వ్యవహారాలలో, జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలలో వీలైనంతవరకు మీ మాట పై మాటగా రావడానికి మీరు చేసే ప్రయత్నాల్లో కొంత అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా అది అపార్థాన్ని అధిగమించే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. వీలైనంతవరకు ఇతరులు చెప్పింది వినడానికి ప్రయత్నం చేసి గౌరవం ఇచ్చి గౌరవం తీసుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళిన మీదట మీకు ఇతరులతో సమస్యల్ని అధిగమించే అవకాశాలు లభిస్తాయి. అలాగే దాంతోపాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వారసత్వ ఆస్తుల గురించి చర్చలు జరిగేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.